హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పూరీలోకి బంగాళదుంపల కర్రీ చేస్తున్నాము. ఈరోజు చల్లగా ఉంది కాబట్టి వేడిగా పూరీ తిందాం. వచ్చేయండి. పూరీ కావాల్సిన పదార్థాలు: 300 గ్రాముల గోధుమ పిండి, ఒక స్పూన్ బొంబాయి రవ్వ, ఒక స్పూన్ పంచదార, తగినంత సాల్ట్, తగినన్ని నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, జీజీఎఫ్ టెక్ ఛానల్ నుంచి హైదరాబాద్ నుంచి ఇమ్మడిచెట్టి ఉదయ మహాలక్ష్మి గారిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చేసేయండి. ఉదయ మహాలక్ష్మి గారు ఈరోజు చపాతీ పిండి ఎలా కలుపుతున్నారో చూద్దాం. మేడం గారు, మీరు ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, మీ పూర్వపరాలు మొత్తం చెప్పాలి మాకు. ఇది మెత్తగా కలుపుకోవాలి. మెత్తగా కలుపుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. మేడం గారు, మేము ఇంటర్వ్యూ చేస్తున్నాం. మేడం గారు, మీది ఏ ఊరు? అది బాపట్ల. మీ పుట్టినూరు చెప్పండి మేడం. మాది నందివెలుగు. తర్వాత మీరు వంటలు ఎక్కడ నేర్చుకున్నారు? మా నాయనమ్మ దగ్గర. మీ నాయనమ్మ గారు పేరు చెప్పాలి. సత్యవతి, దాసల సత్యవతి. దాసల సత్యవతి గారు నేర్చుకున్నారు. దాసల సత్యవతి గారి దగ్గర నేర్చుకున్నారు. బాగుంది. అందుకే చపాతీ పిండి బాగా కలుపుతున్నారు. మీ అమ్మమ్మ గారి పేరు చెప్పండి. అన్నపూర్ణమ్మ, దండ అన్నపూర్ణమ్మ. దండ అన్నపూర్ణమ్మ. వాళ్ళ ఊరేది? కుంచివారం. కుంచివారం. మీ అమ్మగారు ఊరు? కుంచివారం. కుంచివారం. మీ అమ్మగారు ఏ ఊరు వచ్చారు? నందివెలుగు వచ్చారు. తర్వాత అత్త. నూనె వేసుకోవాలి. నానిన దాకా ఒక అరగంట సేపు నానబెట్టాలి. దాని మీద కొంచెం క్లాత్ కానీ ప్లేట్ కానీ పెడదాం. పూరీ కూర కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు 4, క్యారెట్ 1, ఎండుమిర్చి 4, పచ్చిమిర్చి 4, తాలింపు గింజలు, పసుపు, శనగపిండి, ఉల్లిపాయలు 2, కరివేపాకు, నూనె తగినంత. బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నాం. గారు, మీరు చెప్పండి. అరగంట అన్నారు, పావు గంటలోనే లైన్ చేస్తున్నారు. ఏంది కారణం? పావు గంట అయినా సరే నానిపోతుంది. ఓకే. చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. మేడం గారు, మీకు మీ వారు ఎలా నచ్చారు, ఏమిటి విషయాలు చెప్పండి. నవ్వుతున్నారంటే బాగా నచ్చి ఉంటాడు ఆయన. ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. క్యారెట్ కట్ చేసుకుందాం. పచ్చిమిరపకాయలు కట్ చేసుకుందాం. బంగాళదుంపలు ఉడికినవి తీసి పక్కన పెట్టుకుందాం. పూరీ కూరకి గిన్నె పెట్టుకుందాం. అని పోసుకుందాం. ఎండుమిర్చి, స్పూను తాలింపు గింజలు, క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, చిటికెడు పసుపు, స్పూను సాల్ట్ వేసుకున్నాం. కొంచెంసేపు మగ్గే వరకు మూత పెట్టుకున్నాం.
శనగపిండిని తగిన నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. 1/2 లీటర్ నీళ్లు పోసుకున్నామండి. ఇప్పుడు శనగపిండి వేసుకున్నాం. ఈ కూరలోకి కారం అవసరం లేదు. ఎండుమిర్చి పచ్చిమిర్చి బాగా పండి కాబట్టి కారంతో పని లేదు. బంగాళదుంపలు నలిపి వేసేసుకున్నాం. మేడం గారు చెప్పండి, మీ విజయం వెనక ఎవరున్నారు? చెప్పేసింది. మా విజయం వెనక నా భర్త గోపి ఉన్నాడని చెప్తుంది. సిగ్గుపడుతుంది కాబట్టి నేను చెబుతున్నాను. నేనున్నాను కాబట్టి ఈ విజయం వెనక యూట్యూబ్లో సక్సెస్ఫుల్గా సాగిపోద్ది. బాయ్. ఉడికిందండి, దించి పక్కన పెట్టుకున్నాం. బాండీ పొయ్యి మీద పెట్టుకుందాం. పూరీలకి నూనె పోసుకుందాం. నూనె బాగా వేడెక్కిందండి. పూరీలు వేసుకుందాం, తీసేసుకుందాం. వేడి పూరీలు రెడీ అయినాయండి. అద్భుతంగా కుదిరిందండి. పూరీ కానీ కూర కానీ ఎక్సలెంట్గా ఉంది. అదిరిపోయిందండి. 4 తినేయచ్చండి. చలికాలంలో పూరీ కూర ఈ విధంగా చేసుకొని కుటుంబ సమేతంగా తిని ఎంజాయ్ చేయండి. పూరీ కూర పూరీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా పెట్టండి. మీరు కూడా కుటుంబ సమేతంగా తినండి. బాయ్.